హలో అండి, నా పేరు డాక్టర్ కిరీట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు. ఈరోజు నిద్ర యొక్క ఆవశ్యకత మరియు నిద్రలేమి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనతో చర్చించడానికి డాక్టర్ బాలభాస్కర్ రావు గారు మనతో ఉన్నారు. సార్ పల్మనాలజిస్ట్ మరియు స్లీప్ స్పెషలిస్ట్. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం ఎంతో అవసరం. దాంట్లో ఎడిక్వేట్ స్లీప్ అనేది, అంటే సరిపడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సార్, హార్ట్ డిసీజ్కి రిస్క్ ఫ్యాక్టర్స్లో ఎడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర యొక్క ఆవశ్యకత గురించి మీరు ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ డాక్టర్ కిరీట్. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిద్ర గురించి డిస్కస్ చేయటం ఎంతో అవసరము. ముఖ్యంగా మనము ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్లో మనం ఫస్ట్ సాక్రిఫైస్ చేసేది నిద్రని. సో మన అందరికీ కూడా ఏజ్ వైజ్ 8 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన విషయం మనం గుర్తు చేసుకుంటే, మన నిద్రలో మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది 40% వరకు తక్కువగా ఉంటుంది. గుండె వేగం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా నార్మల్గా అవేక్ సిచ్యువేషన్లో కంటే కూడా 40% తక్కువగా వర్క్ చేస్తాయి అన్నమాట. సో సరైన నిద్ర లేకపోయినా, తక్కువ టైం నిద్ర ఉన్నా సరే, ఆటోమేటిక్గా మన బేసల్ మెటబాలిక్ రేట్ పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి మనం డే టైమ్ మేలుకొని ఉన్నప్పుడు కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవడానికి, అంటే తక్కువ వయసులోనే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం హైపర్ టెన్షన్ అంటాము. దీనికి సంబంధించిన మందులు కూడా ఇవాళ మనం చూస్తున్నాము. చిన్న ఏజ్లోనే హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ చాలామంది వాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మనకి నిద్ర అనేది చాలా ముఖ్యమైన ప్రివెంటివ్ స్టెప్. సో మనందరం కూడా ఒక హెల్దీ హార్ట్ కండిషన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే కనీసం 8 నుంచి 9 గంటలు రిఫ్రెషింగ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం చాలా అవసరం. సార్, ఈ రోజుల్లో మనం చూస్తే యూత్ మరియు పెద్దవారు కూడా స్లీప్ టైంలో ఫోన్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల నిద్ర సరిగ్గా సరిపోవట్లేదని చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు కరెంట్ మనం అందరం మొబైల్ ఫోన్ టచ్ చేయని వాళ్ళంటూ లేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎక్కువ టైం మొబైల్ ఫోన్ చూడటం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనం మొబైల్ ఫోన్లో వచ్చే స్క్రీన్ డిస్ప్లే చూస్తే అది బ్లూ లైట్ అనేది ఎమిట్ చేస్తూ ఉంటుంది. మనకి బయలాజికల్ సైకిల్ ప్రకారము నిద్ర అనేది ఒక ఎక్కువ మందికి నైట్ 9, 10 నుంచి మార్నింగ్ 6 to 7 వరకు అనే స్లీప్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ మొబైల్ వాడకము పెరగటము, అలాగే టీవీ స్క్రీన్స్, ల్యాప్టాప్ స్క్రీన్స్, బ్రైట్ లైట్స్ వల్ల 9 తర్వాత కూడా మనం బ్రైట్ లైట్కి, బ్రైట్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి లేట్గా నిద్ర రావటము, అలాగే సరైన నిద్ర లేకపోవటము, నిద్రలో కూడా మనకి డీప్ స్లీప్ అంటాము, స్టేజ్ 3 స్లీప్ అంటాము, ఆ స్లీప్ లేకపోవటము, అలాగే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం, REM స్లీప్, ఈ స్లీప్ కూడా లేకపోవటము, అలాగే మార్నింగ్ టైం కూడా మనకి ఎర్లీగా మెలకువ రావటం, అంటే మన స్లీప్ సైకిల్ ఎర్లీగా బ్రేక్ అయిపోతుంది. సో దీనివల్ల చాలామందికి నిద్ర లేమితో బాధపడుతూ ఉన్నారు. సో ఈ మొబైల్ వాడకాన్ని కూడా మనము ఈ నిద్రని దృష్టిలో పెట్టుకొని అన్ని వయసు వాళ్ళల్లో ఈవినింగ్ 7, 8 తర్వాత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సార్, అలానే స్లీప్ ఒక టైం టేబుల్, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవడానికి స్లీప్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. టైంకి నిద్రపోయి టైంకి లెగవటం కొంచెం అలవాటు అవడానికి వేరే టిప్స్ ఏమని చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం పాత రోజుల్లో, అంటే ఈ టెక్నాలజీ రెవల్యూషన్ రాకముందు మనం చూస్తే అందరూ కూడా ఒక సన్ లైట్ ప్రకారము స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే సన్సెట్ తర్వాత ఎర్లీగా డిన్నర్ చేసి నైట్ ఎర్లీగా ఆల్మోస్ట్ 7:30, 8 వరకు స్లీప్ స్టార్ట్ అయ్యే టైమింగ్స్ కూడా మనం చూసి ఉన్నాము. కానీ ఇవాళ మనకి యాక్టివిటీస్ ఎక్కువైపోయి మనకి మూవీస్ కానీ, ఎంటర్టైన్మెంట్, ఈ టీవీలో సీరియల్స్, మూవీస్, అలాగే మొబైల్ ఫోన్స్, సో వీటి వల్ల మన స్లీప్ అంతా కూడా లేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం స్లీప్ని. సో హెల్దీ స్లీప్ హైజీన్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ, కాఫీ లాంటి హాట్ బేవరేజెస్ అనేది అవాయిడ్ చేయటం 24 అవర్స్లో కూడా. రెండవది రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే డైలీ ఒక 20 to 30 minutes వాకింగ్, అలాగే నిద్ర ఈవినింగ్ 5 తర్వాత మనం తీసుకునే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. టీ, కాఫీలు అనేది పూర్తిగా అవాయిడ్ చేయటము, ఎర్లీగా డిన్నర్ చేయటము, అలాగే లైట్ ఎక్సర్సైజ్, కొంచెం లూక్ వామ్ మిల్క్ తీసుకోవటము, అలాగే మనం స్లీప్ టైం కంటే ఒక 3-4 అవర్స్ ముందే మనం డిన్నర్ని కంప్లీట్ చేసుకోవటము, అలాగే ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి బ్రైట్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్స్, బ్రైట్ లైట్,
టీవీ డిస్ప్లేస్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఒక టైం తర్వాత అంటే నైట్ 7 తర్వాత మనం పూర్తిగా వాటిని అవాయిడ్ చేయటము, వీటి ద్వారా మనము ఒక రెగ్యులర్ హెల్దీ స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయవచ్చు. సార్ అలానే కొంతమంది నాకు నిద్ర రాదండి, అందుకు నేను ఆల్కహాల్ కానీ లేదా మత్తు పదార్థాలు వాడతానని చెప్తూ ఉంటారు. దాని గురించి మీ ఉద్దేశం ఏంటి సార్? ఓకే, సో చాలామంది నిద్ర పట్టడానికి ముందు మనం అనుకున్నట్లుగా ఈ స్లీప్ ఇటిక్వెట్ ఫాలో అయిన తర్వాత కూడా నిద్ర రావట్లేదు అంటే దాంట్లో ముఖ్యంగా అడిక్షన్, ఈ మెడిసిన్స్కి కానీ లేదా ఆల్కహాల్కి కానీ అడిక్షన్ కూడా ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏం చేస్తాయంటే వీళ్ళకి స్లీప్ ఇండ్యూస్ చేస్తాయి. అంటే వీళ్ళకి నిద్ర వస్తుంది కానీ వీళ్ళు స్టేజ్ 1 స్టేజ్ 2 స్లీప్ మించి డీప్ స్లీప్లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అలాగే రెమ్ స్లీప్ అంటాం, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో వచ్చే రెమ్ స్లీప్ అనేది లాస్ అవుతుంటుంది. సో అలాగే ఈ డ్రగ్స్కి ఆల్కహాల్కి అడిక్షన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే రాను ముందు ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం నిద్ర పట్టడానికి, అలాగే డ్రగ్స్ కూడా రెగ్యులర్గా వాడాల్సిన అవసరం రావటము, డ్రగ్ డోస్ సరిపోకపోవటం, ఎక్కువ డోస్ వాడాల్సిన అవసరం రావటం కూడా జరుగుతుంటుంది. ఇంకొకటి రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి నిద్రలో గురక వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వ్యాధి కింద మనం కన్సిడర్ చేయవచ్చు. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వ్యాధి ఉన్న వాళ్ళు కనుక ఆల్కహాల్ కానీ ఈ నిద్ర పట్టడానికి అవసరమైన మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వ్యాధి సివియారిటీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానివల్ల నిద్రలో హార్ట్ అటాక్ లాంటి కాంప్లికేషన్స్ కూడా ఈ పర్టికులర్ పేషెంట్స్లో ఆల్కహాల్, స్లీప్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ తీసుకోవటం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సార్ ఇందాక మీరు చెప్పినట్టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈజ్ ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కార్డియోవాస్కులర్ డిసీజ్కి. వాళ్ళు హార్ట్ డిసీజే కాకుండా హైపర్ టెన్షన్ మరియు ఎర్దిమియాస్ కూడా వస్తూ ఉంటాయి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్, కానీ చాలామంది దానికి అవగాహన లేకపోవటం వల్ల టైంకి ట్రీట్మెంట్ తీసుకోరు. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని ఎట్లా గుర్తించవచ్చు, ఎట్లా ట్రీట్ చేయవచ్చు? సో మనం ఇప్పుడు వాడిన పదం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే తెలుగులో మనం గురక వ్యాధి అంటాము. సో మనం ఒక 100 మంది పేషెంట్స్ ఈ వ్యాధితో బాధపడే వాళ్ళని చూస్తే 100లో 80 మందికి వెయిట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ మెటబాలిక్ ఇండెక్స్ అనేది 25 కంటే ఎక్కువ ఉంటుంది. సో అలాగే 20% పీపుల్లో ఈవెన్ నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళలో కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ ఉంటాయి. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ ఏంటంటే నెంబర్ 1 వాళ్ళకి డే టైమ్ ఎక్కువ నిద్ర మంపు మగతగా ఉండటం, అంటే ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటారు. అలాగే వీళ్ళల్లో నిద్రలో గురక రావటం, యూజువల్గా మనకి ఇంట్లో వీళ్ళు నిద్రపోయేటప్పుడు గమనించి చెప్తూ ఉంటారు, ఎక్కువ గురక పెడుతున్నావు, నీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అని. సో ఇది గురక రావటం అనేది కూడా ఒక సిమ్టమ్. మూడవది వెయిట్ ఎక్కువ ఉండడం వాళ్ళలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే అవకాశాలు ఎక్కువ. నాలుగవది కోమార్బిడిటీస్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాగే ఈ వ్యాధులతో బాధపడే వాళ్ళల్లో 50% మందిలో ఈ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఎక్కువ. ఇవే కాకుండా ఇంకా వీళ్ళలో రీసెంట్ మెమరీ, అంటే జ్ఞాపశక్తి తగ్గటము, ఎక్కడ చిన్న వస్తువులు ఎక్కడ పెట్టాము మర్చిపోవటము, అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్స్, కోపం చిరాకు ఎక్కువగా ఉండటము, చిన్న వాటికి కోపడటము, ఇంకా వర్క్ చేసే వాళ్ళు చూస్తే మీటింగ్స్లో కూర్చొని వాళ్ళు మీటింగ్స్లో నిద్రపోతూ ఉంటారు. అలాగే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కూడా తక్కువగా ఉంటుంది, సరిగ్గా పూర్తి లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు, తొందరగా అలసిపోవటం, అంటే ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. సో ఇవి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న లక్షణాలు, చాలా లక్షణాల్లో కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరికన్నా ఉంటే కనుక చిన్న సింపుల్ పరీక్ష, పాలిసోమ్నోగ్రఫీ లేదా స్లీప్ స్టడీ అంటాము. ఈ పరీక్ష చేసుకోవడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మన కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరీట్ గారు చెప్పినట్లు మనం ఈ వ్యాధి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, అంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద కాంప్లికేషన్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. సార్ అలానే ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ కూడా, అంటే ఎక్కువసేపు డే టైం పడుకోవటం కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. దాన్ని అంటే డే టైమ్ స్లీపింగ్ గురించి మీరు ఏమైనా చెప్తారా? డే టైమ్ స్లీపీనెస్ అంటే మనం ఎలా చూస్తామంటే మనకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఒక స్కోర్, మనం కొన్ని స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్ ద్వారా మనం స్టడీ చేయకుండానే ఒక స్కోర్, ప్రాబబిలిటీ ఆఫ్ స్లీప్ యాప్నియా ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా మనం ఫాలో అయ్యేది ఎప్వర్త్ స్లీపీనెస్ స్కోర్. ఇందులో మనం 8 పాయింట్స్ దానిలో మనం క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్క అంశానికి 3 పాయింట్లు వంతున 24 పాయింట్స్లో ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి 11 and 12 and అబవ్ వచ్చిన వాళ్ళకి స్లీప్ యాప్నియా రిస్క్ ఉంది అని చెప్పేసి వీళ్ళకి స్లీప్ స్టడీ చేయిస్తూ ఉంటాము. అందులో వీళ్ళు డే టైమ్ స్లీపీనెస్ని అసెస్ చేయడానికి 8 పాయింట్స్ ఉపయోగపడతాయి. అంటే వీళ్ళు ఖాళీగా లీజర్గా కూర్చున్నప్పుడు నిద్రపోయే అవకాశం ఎంతవరకు ఉన్నది,
ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డే టైం నిద్ర పోవడానికి ఎంత అవకాశం ఉంది, అలాగే డ్రైవింగ్లో ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కో ప్యాసింజర్ సీట్లో ఉన్నప్పుడు వీళ్ళు నిద్రపోవడానికి అవకాశం ఉందా, లేదా డ్రైవింగ్ సీట్లో ఉండి నిద్రపోవడానికి అవకాశం ఉందా, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం డే టైమ్ స్లీపీనెస్ని ఎప్పర్ స్లీపీనెస్ స్కోర్ ద్వారా అసెస్ చేయవచ్చు. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్లు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లక్షణాల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆటోమొబైల్ యాక్సిడెంట్స్లో ఒక 10 to 15% ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీ నిద్రని మీరు ఫిక్స్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ హార్ట్ డిసీజ్ రిస్క్ని మీరు తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు మనకి వివరంగా నిద్ర యొక్క ఆవశ్యకత, మన స్లీప్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్లీప్ ఎటిక్వేట్ మరియు స్లీప్ హైజీన్ గురించి చెప్పారు. అలానే మనకి నిద్ర లేమి వల్ల వచ్చే పర్యవసనాల గురించి చెప్పారు. అలానే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా దాని ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేశారు.